ఇట్ విల్ బి లర్నింగ్ ఫర్ దెమ్. అండ్ అందరు కూడా సిన్సియర్గా ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్తో ఇది ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. జస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు, మనం అందరం ఫోన్ చూసుకుంటాం, మనం ఏదో ఒక పని చేస్తాం, అలా కాకుండా టేక్ దిస్ సీరియస్లీ. మీ రెస్పాన్స్ బట్టినే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేయడానికి అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ it will act as a motivation for us to organize similar programs for you all staffs. Okay, and first thing. Second thing, ఇప్పుడు మనం చూసుకుంటే డిఆర్ఓ కావచ్చు, నేను కావచ్చు, కలెక్టర్ సార్ కావచ్చు, ఏదైనా ఒక ఫైల్ రిమార్క్స్ రాసి పంపిస్తున్నాం, మళ్ళీ అది రావడానికి చాలా టైం పడుతున్నాయి. ఇట్ మే బి వెరీ సింపుల్ రిమార్క్స్. మీరు తహసీల్దార్కి లెటర్ పుటప్ చేసి యూ హ్యావ్ టు ఆబ్టైన్ reports, లేకపోతే ఆడియో నుంచి you have to obtain reports. In that case, specify a timeline. You don't say okay, submit a report. You should specify a timeline. ఈ రిపోర్ట్ ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 days sufficient. If you at all you are giving more than a week, it will not come back. ఎందుకంటే అందరూ కూడా గవర్నమెంట్ లో జనరల్ గా ఏం ఫాలో చేస్తారో అదే జరుగుతుంది. అది నేను చెప్పి మీకు తేరాల్సింది. ఐ మీన్ సఫిషియంట్ బట్ ఆల్సో షార్ట్. నీడ్ నాట్ బి 10 days 15 days అంటే అది మర్చిపోతారు. సో ఒక ఎంక్వైరీకి 3 days సఫిషియంట్, లేకపోతే 4 days సఫిషియంట్ ఉంది అంటే యూ షుడ్ స్పెసిఫై. ఈ రోజు మార్చ్ 25th, ఇప్పుడు మీరు 4 days లో చేయాలి అంటే 4 working days. ఆల్వేస్ స్పెసిఫై అ డేట్ అండ్ ఆల్సో కీప్ అ నోట్ ఆఫ్ ఇట్. ఏదో ఒక డేట్ మెన్షన్ చేసి అలా వదిలేయడం కాదు. ఏప్రిల్ 1st ఈ రిపోర్ట్ రావాలి అని చెప్పాము, ఇంకా రాలేదు అంటే మీరు ఉంది తహసీల్దార్ పంపించేశారా, ఆడియో ఆఫీసర్ మీరు ప్రాసెస్ చేశారా, కలెక్టరేట్ కి రావాలి. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు